బాలీవుడ్ సెలబ్రిటీ మనీషా కొయిరాలా. ఆమె డిటెక్ట్ అయినప్పుడే స్టేజ్ 4లోకి వెళ్ళిపోయింది. సో, అందరూ తను గూడా చనిపోతా అని హ్మ్. అనుకుని తన ఆ స్టేజ్‌లో డిప్రెషన్‌లోకెళ్ళి సో, బయట న్యూయార్క్‌కి అక్కడ వెళ్ళి ఆ 4th స్టేజ్ నుంచి కూడా వెనక్కొచ్చి తను తను ఒక బుక్ రాయడం ఇవన్నీ జరిగింది మేడం. సో, ప్రతి వారికి అట్లా కుదురుతదంటారా? లేకపోతే డిటెక్ట్ అయిన టైము ఐ థింక్ ఆమె 42 ఇయర్స్ అప్పుడు ఏదో డిటెక్ట్ అయింది అది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా హెల్ప్ చేసిందా మేడం టు కమ్ బ్యాక్? ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ కన్నా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫ్యాక్టర్ ఉంటుందనమాట. మనం ఎంత ట్రీట్మెంట్ తట్టుకోగలము, నేను డాక్టర్‌గా ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలను అన్నది. అది యంగర్ ఏజ్ గ్రూప్‌లో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ క్యాన్సర్ వచ్చేదే ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో. యాహ్! ఇప్పుడు నేను చదివింది మనీషా కొయిరాలా గురించి ఓవేరియన్‌కి సంబంధించిన క్యాన్సర్ అని, అది స్టేజ్ 4 తను స్లోన్ కేటరింగ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఇలాంటి కీమోథెరపీ, ఇలాంటి సర్జరీ అన్నది. లక్కీలీ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ మన దేశంలో ఉన్నాయి. స్లోన్ కేటరింగ్ వరకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. లేదు. సో, తను అక్కడికెళ్ళింది అందుకని క్యూర్ అయింది అన్నట్టయితే కాదు. సో, తను చేసింది టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం, డాక్టర్లు చెప్పినట్టు వినడం, భయపడకుండా ఉండడం. సో, నేను రికవర్ అవ్వాలి అన్న ఒక గట్టితనం ఉండాలి, నమ్మకం ఉండాలి. కొద్ది భారం దేవుడి మీద వదిలేయాలి. సో